ఫ్రెండ్స్, ఈ వీడియో ఎందుకు చేశానంటే మన సబ్స్క్రైబర్ 2 డేస్ నుంచి అడుగుతున్నారు. పుష్ప 2 దాంట్లో ఇది దుర్గామాత సాంగ్ మీద అయితే చేయి బ్రో అన్నారు. అందుకే ఈరోజు అయితే చేసిన. చాలా సింపుల్ అయితే చేసుకుంటారు మీ ఫొటోస్ పెట్టుకుని. అదేవిధంగా మీకు అలర్ట్ మెషిన్ బీక్మర్పైడ్ ఇంపోర్ట్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందంటే మీకు డిస్క్రిప్షన్ కింద ప్రాబ్లం లింక్ అనేది చేసింటాను కదా, ఆ వీడియో అయితే చూడండి. ఎలా ఇంపోర్ట్ చేస్తున్నారో అర్థమవుతుంది. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాలో పంపించని చేస్తే ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అలర్ట్ మెషిన్ యాప్ అయితే ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫాంట్ అయితే మీకు అలర్ట్ మెషిన్ ఫాంట్ అయితే ఒకటి ఇచ్చేసి ఉంటాను. అలాగే మీకు డిస్క్రిప్షన్ కానీ ఒక చిన్న లిరికల్ ఫాంట్ అయితే ఒకటి చిన్న ఫాంట్తో ఒకటి ఇచ్చేసి ఉంటాను డిస్క్రిప్షన్ కింద. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకోండి. బీక్మర్పైడ్ ఎప్పుడైతే ఇంపోర్ట్ ప్రాబ్లం ఏమన్నా వచ్చిందంటే మీకు డిస్క్రిప్షన్ కింద ప్రాబ్లం లింక్ అనేది చేసింటాను. ఆ వీడియో అయితే చూడండి. మీకు అయితే ఎలా ఇంపోర్ట్ చేసుకున్నారు అనేది అర్థమవుతుంది. అలా ఆ వీడియో చేసుకున్న తర్వాత ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇలా బీక్మర్పైడ్ ఎప్పుడైతే ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మీరైతే ఇలా అయితే లిరికల్ అయితే ఉంటుంది. మీరు కలర్ చేంజ్ చేసుకున్నారండి. మీరు కలర్లో ఇలా కలర్స్ టెస్ట్ మీద క్లిక్ చేసి కలర్ ఎంపీలోకి వచ్చేసి ఇలా కలర్స్ అనేది చేంజ్ చేసుకోండి. మీకు ఇలా వచ్చేస్తుంది. మీకు ఏ ఫాంట్ అయినా మీకు ఇష్టమైన ఫాంట్ అయినా పెట్టుకునండి. ఇలా నేనైతే ఇలా పెట్టేసిన. మీరైతే ఓన్లీ ఫొటోస్ మాత్రమే యాడ్ చేసుకునండి. మీకు కలర్స్ చేంజ్ కావాలంటే కలర్స్ కానీ చేంజ్ చేసుకునండి. ప్లస్ ఐకాన్ ఇక్కడ 3.28 సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఫొటోస్ అయితే ఇలా దుర్గామాత ఫొటోస్ అయితే యాక్సెస్ ఉన్నా. మీరైతే మీ ఫొటోస్ కానీ మీ ఫ్రెండ్స్ ఫొటోస్ కానీ ఇలా ఇక్కడ దుర్గామాత ఎలా ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నానో మీ ఫొటోస్ కానీ ఇలా యాడ్ చేసుకునండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మీ ఫొటోస్ కానీ ఇలా దుర్గామాత ఫొటోస్ కానీ ఇలా యాడ్ చేసుకుని మీకు అంతగా నచ్చలేదంటే మీరు స్టార్టింగ్లో దుర్గామాత ఫొటోస్ పెట్టుకొని మళ్ళీ ఇక్కడ వచ్చేసి 42 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో ఇలా దుర్గామాత ఫోటో అయినా పెట్టుకునండి. మీ ఫొటోస్ అయినా పెట్టుకునండి. ఒక ఫోటో అలాగా ఒక ఫోటో ఇలాగైనా పెట్టుకునండి. లేకపోతే అన్ని ఫొటోస్ మీ ఫొటోస్ అయినా యాడ్ చేస్తున్నాయండి. ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు ఇలా 1 by 1 ఇలా అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకునండి. మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి 8.8 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో దుర్గామాత ఫోటో అయితే యాడ్ చేస్తున్నా. ఇలా సేమ్ టు ఇలా లిరికల్ కిందకైతే ఇలా లాంప్ వచ్చేసి లిరికల్ కిందకైతే ఇలా పెట్టేసుకున్నాను. నేను ఏ విధంగా పెడుతున్నా ఆ విధంగా ఇలా ముందుకైతే ఇలా అయితే పెట్టేసేయండి. ఇలా టెస్ట్ మళ్ళీ ప్లస్ సెకండ్ అయితే మళ్ళీ 10.10 సెకండ్ వరకు వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేస్తున్నాం దుర్గామాత. ఈ ఫొటోస్ అయితే లాంప్ వచ్చేసి ఇలా ముందుకైతే స్క్రోల్ జరిపిస్తున్నాం. ఇలా కిందకైతే స్క్రోల్ అయితే ఇలా జరిపేస్తున్నా. మళ్ళీ ఇక్కడ 12.26 సెకండ్ వరకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ దుర్గామాత ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాం. మీ ఫోటో దుర్గామాత ఫొటోస్ ఉండే కాడ మీ ఫొటోస్ కానీ యాడ్ చేసుకునండి. ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా టెక్నిక్ అయితే పెట్టేసుకున్నాను. మళ్ళీ ప్లస్ అయితే మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటోకి మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేస్తానండి. మళ్ళీ షపాన్ ట్రిమ్ చేసుకొని మళ్ళీ లాంప్ చేసేసి టెస్ట్ కీప్ అయితే పెట్టేసుకొని ప్లస్ మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ షపాన్ ట్రిమ్ అయితే చేసుకొని మళ్ళీ లాంప్ చేసి టెస్ట్ కిందకి అయితే ఇలా అయితే కిందకైతే పెట్టేసుకోండి. 19.08 మిల్లీ సెకండ్ వచ్చేసి ఇక్కడ కానీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకుని ఇలా పెట్టేస్తున్నాను. నేను ఏ విధంగా ఇలా యాడ్ చేస్తున్నాను. మీరు కానీ అలాగే సింపుల్గా ఇలా అయితే యాడ్ చేసేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా గ్రూప్స్ కిందకైతే ఇలా పెట్టేసుకోండి ఫొటోస్ అనేది. ఇలా మళ్ళీ ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి సేక్ ప్రైడ్ అయితే ఓపెన్ చేసుకున్నాండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మేము క్లిక్ చేసుకుని ఉంటాం. సెలెక్ట్ కీ యానిమేషన్లో చూస్తున్నాండి. కీ యానిమేషన్ అయితే ఉంది. ఇలా మేము క్లిక్ చేసుకున్న తర్వాత యారమార్ పక్కన ప్లస్ ఐకాన్ పడుతుంది. కాపీ లేయర్ వచ్చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీక్మర్పైడ్ అయితే ఓపెన్ చేసుకున్నాండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ముందుకైతే స్కోర్ పేసి ఇక్కడ వచ్చేసేయండి. ఇక్కడ 3.28 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో మీద క్లిక్ చేసి యారమార్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది. పేస్ట్ స్టైల్ పక్కన యారమార్ కనపడుతుంది. కలర్ ఆఫ్ మిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకొని ఇలా అయితే 3 డాట్స్ మీద ఇచ్చి ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుని పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ 5.42 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి సేమ్ టు లాగా పేస్ట్ అయితే చేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి 8.01 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో కానీ ఇలా ఫొటోస్కి ఎన్ని ఫొటోస్ యాడ్ చేసినారో అన్ని ఫొటోస్కి అయితే
ఇలా పేస్ట్ అయితే చేస్తున్నాండి. మళ్ళీ ఇక్కడ 10.10 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో కానీ ఇలా అయితే పేస్ట్ అయితే చేసేస్తున్నా. మళ్ళీ 12.26 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో కానీ ఇలా అయితే పేస్ట్ చేస్తున్నా. మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి 14.34 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో కానీ ఇలా అయితే పేస్ట్ చేస్తున్నా. మళ్ళీ ఇలా ముందుకైతే స్క్వేర్ వేసి మళ్ళీ 16.58 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో కానీ ఇలా అయితే పేస్ట్ చేసి ఇలా ముందుకైతే వచ్చేస్తున్నా. ఇలా 19.08 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో అయితే ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇలా అన్నిటికీ ఇలా పేస్ట్ చేసిన తర్వాత కొంచెం మీకు అడ్జస్ట్మెంట్ కాలేకపోతే ఫింగర్స్ ఇలా అయితే జూమ్ అయితే పెంచుకొని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్నిటికీ ఇలా పేస్ట్ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనబడుతుంది. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ అయితే చేసుకునండి. జై హింద్.